కాళేశ్వరం ప్రాజెక్టుపై జూన్ 25లోపు విచారణకు వచ్చిన వారంతా అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందన్నారు. ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగినట్టు అనిపిస్తోందన్నారు. రేపటి నుంచి ఏం చేయాలనేది లిస్టు రెడీ చేస్తామన్నారు. తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని సూచించారు జస్టిస్. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు తేలితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులో అధికారులు ఉంటే వాళ్లకు నోటీసులు ఇస్తామన్నారు. త్వరలో నిర్మాణ సంస్థలను పిలుస్తామన్నారు. బ్యారేజీల వల్ల లాభం తప్ప నష్టం లేదని స్పష్టం లేదన్నారు జస్టిస్ చంద్రఘోష్. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరంకి సంబంధించినటువంటి అక్రమాలు, అందులో ఉన్నటువంటి లోపాలకు సంబంధించిన దాని మీద జ్యుడిషియల్ విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి నిన్న ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్లు, తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన నిన్న 7 మందిని విచారించారు. ఇవాళ 20 మందిని విచారించారు. అంటే నిన్న ఈరోజు ఈ 2 రోజులు కూడా మొత్తం ఈ 27 మందిలో అంతా కూడా మొత్తం ఇంజనీర్లే ఉన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు, తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఈ 2 రోజుల పాటు విచారించారు. ఇక రేపు అంటే ఎల్లుండి నుంచి మళ్ళీ ఎవరెవరిని విచారించాలి, ఎవరెవరిని పిలవాలి అనే దానిపైన రేపు ఒక లిస్టు తయారు చేసి మళ్ళీ దానికి సంబంధించి అనౌన్స్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళని కూడా పిలిచి విచారిస్తామని చెప్పేసి జస్టిస్ ఘోష్ ఈరోజు చెప్పారు. అయితే ఇందులో ప్రధానంగా ఈరోజు నిన్న ఈ 2 రోజుల్లో ఎవరైతే ఈ ఇంజనీర్లు విచారణకు వచ్చారో వాళ్ళందరూ కూడా దీంతో పాటు ఈ నెల 25 వరకు ఇంతలోపు వచ్చే విచారణకు ఈ జస్టిస్ చంద్రఘోష్ పిలిచే విచారణకు వచ్చే వాళ్ళంతా కూడా ఈ 25 లోపు వీళ్ళు అఫిడవిట్ రూపంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, దానికి సంబంధించి ఈ 3 బ్యారేజీలకు సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక అఫిడవిట్ రూపంలో తయారు చేసి కమిషన్కి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. అయితే ఇందులో వాస్తవాలే అంటే ఏదో గాలికి చెప్పారు కదా, చెప్పాము కదా అని కాకుండా తప్పుడు సమాచారం లేకుండా వాస్తవాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి పీసీ చంద్రఘోష్ చెప్పారు. అయితే దీంతో పాటు ఇక ప్రజలకు సంబంధించి మొత్తం ఈ ఏదైతే ఫిర్యాదులు అంటే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోని నెల రోజుల పాటు ఆ ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు తీసుకున్నారు. దీనికి సంబంధించి 55 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులకు సంబంధించి కూడా ప్రజల నుంచి వచ్చిన దాంట్లో ఒకవేళ అధికారులు ఉంటే ఆ అధికారులను కూడా మళ్ళీ విచారణకు పిలిచి వాళ్ళను కూడా విచారిస్తామని చెప్పేసి చంద్రఘోష్ చెప్పారు. దీంతో పాటు ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఏదైతే కమిషన్కి సంబంధించినటువంటి జ్యుడిషియల్ విచారణ అనేది చాలా వేగవంతంగా కొనసాగుతూ ఇందులో ఎవరున్నా ఈ విచారణలో ఎవరెవరు బయటకు వస్తున్నారు, ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఇట్లా పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలు తీసుకున్న తర్వాతనే వాళ్ళను విచారణకు పిలుస్తున్నారు. విచారణలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, రిపోర్ట్స్ ఏం చెప్తున్నారు, ఇప్పటివరకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏం చెప్తా ఉన్నాయి, మరి వచ్చినటువంటి విచారణకు వచ్చినటువంటి అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా వాటిని కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇక మధ్యంతర నివేదిక ఆధారంగా ఇప్పటికే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కూడా తాత్కాలిక మరమ్మతులు కూడా కొనసాగుతున్నాయి. సో ఈ తాత్కాలిక మరమ్మతులకు సంబంధించి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, వీళ్ళు విచారణలో భాగంగా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అనే దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం అయితే కొనసాగుతుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే వీలైతే 100 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరింది. అయితే అది 100 రోజుల్లో సాధ్యమయ్యే సిచ్యువేషన్ లేదు, సాధ్యం కాదు అని చెప్పేసి ఇప్పటికే విచారణ కమిషన్ చెప్పింది. వాస్తవానికి జూన్ 30 లోపు ప్రభుత్వం అనుకున్న దాని ప్రకారం, ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జూన్ 30 లోపు వస్తుందని అనుకున్నారు. కానీ దీనిపైన ఒక స్పష్టత కూడా ఇచ్చారు. జూన్ 30 లోపు ఇది విచారణ అనేది సాధ్యం కాదు, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకైతే ఈ అధికారులను విచారించాము. ఆ తర్వాత విడతల వారీగా నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైనా ఉంటారో వాళ్ళను కూడా పిలిచి వాళ్ళను కూడా విచారిస్తాము. ఆ తర్వాతనే ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు విచారణ చేసినటువంటి తర్వాత విచారణలో ఏమేమి వచ్చాయి, అసలు వాస్తవానికి ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సూర్య.